మరి ఈ రోజు పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఆహా టీం నుంచి గౌతమ్ అండ్ గీత రాబోతున్నారు. అసలు మనిషికి జుట్టు ఎంత అవసరమో స్టైల్ కొట్టడానికి, అదొకవేళ ఊడిపోతే ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఈ పాటతో మీకు అర్థమవుతుంది. సో లెట్స్ వెల్కమ్ దెమ్. జత కలిసే జగములు రెండు జత కలిసే రాలెనులే వెంట్రుకలన్నీ రాలెనులే అదే పోన్లే దువ్వెన అవసరముండదులే టీవీలోన యాడులే చూసి ఆయిలే తెప్పించాను పట్టులాంటి జుట్టు ఒక్కటుంటే ఒట్టు గుండైపోయెను ఏ హెడ్డు ఎప్పుడు వాడని ఆయిల్ వాడాను నా జిట్టు ఫేసుని ఇప్పుడు నేను యాడని దాయను పవను లాంటి కుదురైనా జుట్టు నాది అంటారు వాళ్ళకిప్పుడు నేను కారణం ఏమి చెప్పుకోవాలి గల్లీలోన పిల్లలకు ప్లే గ్రౌండ్ దొరికింది నేడు ఆట పోటీలు జరగవచ్చని సంబరంగా ఎగిరారు రేటు చూడకుండా నేను రాసుకుంటిని డేటు మారులోపు ఊడిపోయనే బహుశా కర్మ పూర్తయి ఉండు గ్లోబుకి మోడల్ నీ గుండు ఏ హెడ్డు ఎప్పుడు వాడని ఆయిల్ వాడాను నా జిట్టు వేసుని ఇప్పుడు నేను యాడని దాయను హెయిర్ కట్టు పని లేదు డాండ్రఫ్ బాధ లేదు తలగడాలకు నూనె అంటుకొని బాధపడుతా లేదు షాంపుకేమో వెటకారం కత్తెరకేమో వెళకోళం షికాకాయకి కుంకుడుకాయకి నన్ను చూస్తే ఆనందం నిన్నదాకా నా పేరు జుట్టు నరసింహం నేటి నుండి మారిపోయే గుండు హనుమంతు సోదరి మనులారా యాచుకి టెంప్టే అవ్వద్దు ఏ హెడ్డు ఎప్పుడు వాడని ఆయిల్ వాడాను నా జిట్టు ఫేసుని ఇప్పుడు నేను యాడని దాయను ఒకసారి క్యాప్ తీయను. ఒక్కసారి తీ. వామ్మో క్యాప్ మాత్రం తీయనండి బాబు, క్యాప్ అస్సలు తీయను. అతను అంత బాధపడుతున్నప్పుడు మనం అంత బలవంతం చేయకూడదు. క్యాప్ తీస్తే ఉన్న రహస్యం బయటపడిపోద్ది సార్, పరువు పోద్ది సార్. జుట్టు ఊడిపోయిందని ఎందుకు అనుకోవటం, వెంట్రుక్కి గ్యాప్ వచ్చింది అంతే. వెంట్రుకి మధ్యన గ్యాప్ రాలా, ఈ చెవికి ఆ చెవికి మధ్యన బోర్డంత గ్యాప్ వచ్చింది. సార్ మరి వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సార్? చాలా బాగుంది, చాలా చక్కగా. అసలు జుట్టు ఊడిపోయినప్పుడు కలిగేటువంటి బాధ ఉంది చూసావా, అది చాలా బాధపడుతూ పాడాడు, చాలా బాగుంది. ఈ అమ్మాయి చేసిన అభినయం ఉంది చూసావా గీత, చాలా బాగుంది. ఎందుకంటే హిపోక్రసీ అంటారే, అంటే అవతల అయ్యో పాపం అలాగా అనుకోవడం లోపల ఆనందం అనమాట, పరమానందం. అది ఈ అమ్మాయి బాగా చూపించింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కృష్ణ గారు చాలా బాగుందండి. అసలు జుట్టులో ఇంత రహస్యం ఉందని చెప్పి, అసలు జుట్టు అంటే ప్రతి వెంట్రుకకు ఇంత వాల్యూ ఉందని చెప్పి మీ పాట ద్వారా తెలిసింది. బయటికి ఆనందం కనిపించకుండా ఆ సాహిత్యంలో ఊడిపోతేనే బాగుండు అనే దాన్ని చాలా బాగా చెప్పారు. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్.